అందరికీ నమస్కారము. మీరంతా సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. మేము కానీ మా కుటుంబం అంతా సంతోషంగా ఉన్నాము. అక్క ఏమి బుక్కులు చూపిస్తుంది అనుకుంటున్నారు. నేను ఫస్ట్ చూపించింది లలిత విష్ణు సహస్రనామ స్తోత్రములు, మళ్ళీ శ్రీరామకోటి. ఈ రెండు బుక్కుల గురించి నేను మాట్లాడుతూ ఉంటాను. వీడియోలో మీరు చూస్తానండి. ఈ బుధవారం రోజు వీడియో, మళ్ళీ చవితి పంచమి రెండు కలిసి వచ్చినాయి కదా, అందుకొచ్చి వినాయకునికి సరస్వతీదేవికి నాకు వచ్చిన దాంతో అమ్మకు నమస్కారము స్వామికి చేసుకున్నాను. ఇంకా అలాగే వసంత నవరాత్రులు కదా లలితా సహస్రనామాలు టీవీలో పెట్టేసినాను. నేను వినుకుంటా పనులు కిచెన్లో కిచెన్లో సెల్లులో పెట్టుకొని వినుకుంటా పనులు చేసుకుంటాను. మామూలుగా మన దీపవర్ణము ఇంకా రాములది రాముని గురించి ఈ నవరాత్రులు నేను రాముల్ని ఎక్కువ కొలుస్తాను. 9 రోజులు మీకు ఉగాది రోజు గత వీడియోలో చెప్పినాను. ఆ విధంగానే కొలుస్తాను. అమ్మవారిని కలశంలోనే కొలుస్తానని చెప్పినా కదా. ఈ లలిత విష్ణు సహస్రనామాలు ప్రతి ఒక్కటి ఉంటాయి చూడండి. ఎవరన్నా చదువుకోవాలనుకునే వాళ్ళు ఈ బుక్ తెప్పించుకోండి. ప్రతి ఒక్కటి ఈ బుక్లోనే ఉంటాయి. నేను ఈ బుక్కే చదువుకునేది. మా ఇంట్లో లలితాదేవి ఫోటో కానీ లేదు. ఈ తల్లినే నేను ముక్కునేది కానీ ప్రతి మంగళవారాల్లో కానీ లలితాదేవి అంటే ఈ బుక్లో ఉండే అమ్మనే నేను ముక్కునేది. కానీ నా దగ్గర ఫోటో అంటూ వేరే సపరేట్ ఏం లేదు. మరి వచ్చేసేసి శ్రీరామకోటి అని ఉంది కదా. శ్రీరామనవమి రోజు ఎవరన్నా మనకేమన్నా కోరికలు నెరవేరాలన్నా శ్రీరామకోటి మనము రాద్దామని మొదలు పెట్టాలన్నా శ్రీరామనవమి రోజు చేస్తేనా చాలా మంచిది అని చేసినారు. నేను ఇది ఎప్పుడు మొదలు పెట్టినానో దీని గురించి కొంచెం మాట్లాడతా ఈ వీడియోలో. నేను వచ్చేసి మా పెద్ద బాబు పుట్టక ముందు వేరే స్వామి వచ్చేసేసి ఈ శ్రీరామకోటి బుక్ వచ్చేసి మా పెద్ద బాబు 20 సంవత్సరాల కింద మా పెద్ద బాబు కడుపున పడక ముందు నేను ఈ శ్రీరామకోటి బుక్ శ్రీరామనవమి రోజు మొదలు పెట్టినాను. ఒక పూజారి వచ్చేసేసి మొదలు పెట్టించిండే. అప్పుడు వచ్చేసి 1 నెల మీద నాకు 2వ నెల పడింది. గర్భం దాల్చిన అనేసి గుడి వెంటే శ్రీరామకోటి రాస్తా అంటే మంచిది, అలాంటి పిల్లలు పుడతారు అని స్వామి ఎవరికో చెప్తా అంటే ఈయన వచ్చి శ్రీరామకోటి బుక్ తెప్పించుకొని మా వారితో ఆ రోజు స్టార్ట్ చేసినాను. ఆ రోజు తర్వాత ఇంకా గర్భవతి పిల్లలు, ఆ తర్వాత మళ్ళీ ఇంకో బాబు, మళ్ళీ నాకు వచ్చేసి 9 మంత్స్ వామిటింగ్ అవుతాయి. తర్వాత ఇంకా చాలా వీక్ అవుతాం కదా. మళ్ళీ తర్వాత ఇంకో బాబు, ఇంకా ఆ తర్వాత నాకు హెల్త్ చాలా బాగాలేకపోవడం వల్ల శ్రీరామకోటి ఎప్పుడు నాకు దయ ఉందో లేదో ఈ జన్మకు నేను రాస్తానో లేదో అని కానీ అనుకున్నాను. కానీ ఈ 20 ఏళ్ళ కింద మొదలుపెట్టిన మళ్ళీ చిన్న బాబు గర్భంతో ఉన్నప్పుడు కానీ ఒక్క పేపర్ రాసినాను అంతే శ్రీరామకోటి. నాకు 2 మంచి సంతానం, అబ్బాయి కానీ అమ్మాయి కానీ నాకు మంచి సంతానం, బుద్ధులు బాగుండాలనేసి ఆ భగవంతుడిని కోరి నేను అవి మొదలుపెట్టినాను. 20 సంవత్సరాల కింద ఈ బుక్కు. ఇప్పుడు వచ్చేసి నాకు ఆరోగ్యం కొంచెం కుదుట పడింది, పూర్తి కుదుట ఏం పడలేదు. తర్వాత ఇంకా పిల్లలు హాస్టల్లో ఉన్నారు. ఇప్పుడు రాద్దామనేసి ఈ మధ్య రాస్తాను. కొంచెం బాగా కుదుట పడినాక అన్నీ నేను శ్రీరామకోటి రాస్తాను. నేను ఏమేం చేయాలనుకుంటానో చిన్నగా మా వారికి చెప్పి మా వారు అన్నీ నాకు నేను ముక్కోండేటివన్నీ నాకు చేపిస్తా అన్నాడు. ఇంకా వచ్చేసేసి ఇంకా నాకు ఆ విధంగా నాకు రామలక్ష్మణులు పుట్టినారనే నేను అనుకుంటాను. నాకు వచ్చేసి నా పిల్లలు 2 వాళ్ళ అన్నను వచ్చేసి ఇప్పుడు కాలం పిల్లలు చాలా మంది. మా పెద్ద అబ్బాయికి 20 ఏళ్ళు, మా చిన్న అబ్బాయికి 18 ఇంకా పడింది. కానీ పిల్లలు వచ్చేసేసి వాళ్ళ అన్నను ఇప్పుడు పిల్లలైతేనా పేర్లతో పిలుచుకుంటారు కదా. ఇంతవరకు నేను ఒక్కరోజు కానీ ఎంత కోపం వచ్చినా కానీ అన్నయ్య అని పిలుస్తాడు. కానీ మా అబ్బాయిలని నేను చెప్పను, అన్న అని పిలుస్తాడు. తమ్ముడికి కానీ అదే, అన్న కానీ తమ్ముడి మీద అదే ప్రేమతోనే 2 ఉన్నారు. ఇంకా ముందుకు భగవంతుడు వాళ్ళకి ఎలా పెట్టినాడో తెలియదు. కానీ ఇప్పటికైతే నేను ఆ బుక్ రాసినందుకేనేమో నాకు రామలక్ష్మణులాగా 2 అన్న అని పిలుస్తాడు అనేసి కొంచెము. మా వారు ఉన్నారు కదా, మా వారు 4 అన్నదమ్ములు.
కానీ మా వారు వాళ్ళు సరిగ్గా ఉండరు. నేను అదిగానే అనుకుంటాను, నాకు పుట్టే సంతానము బాగా ఉండాలని అనుకుంటా. శ్రీరామనవమి రోజు వచ్చి ఇంకా కొన్ని నాకు తెలిసిండేటివి కళ్యాణము జరగలేదని బాధపడతా అంటారు చూడు పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. శ్రీరాముని కళ్యాణం ఎక్కడన్నా జరుగుతూ ఉంటుంది దేవాలయాల్లో, అక్కడ పోయి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కళ్యాణం అంతా చూసి స్వామివారి అక్షింతలు మన తలపైన వేసుకున్నా కానీ చాలా మంచిది, కళ్యాణ ప్రాప్తి కానీ కలుగుతుందని చెప్తారు. స్వామికి ఏం నైవేద్యము లేదు. రామ నైవేద్యం వచ్చేసి స్వామికి వడపప్పు అంటే కానీ కొంతమందికి తెలియదు. పెసరబ్యాళ్ళు నానబెట్టి స్వామికి పెసరబ్యాళ్ళు ఆ పైన కొంచెం బెల్లం పెట్టి స్వామికి పానకము పెడితేనా చాలా మంచిది. పానకంలోకి ఏమేమి వేసుకుంటామంటేనా కొంచెం బెల్లం నానబెట్టేసి కొంచెం మిరియాలు మరి వచ్చేసేసి సోంపు యాలక్క దంచేసేసి నీళ్ళు వడగట్టేసేసి తర్వాత వచ్చేసేసి దాంట్లో తులసి దళం పెట్టి స్వామికి సమర్పించినామంటే మనం కానీ స్వీకరిస్తే చాలా మంచిది. బెల్లం ఐరన్ కదా, చాలా మంచిది. ఇంకా కొన్ని ఏరియాల్లో సలివిండి పెడతారు, తెల్లటి సలివిండి చలవ చేస్తుందని పెడతారు. మా ఏరియాలో మేము వడపప్పును అదే బెల్లము పెసర పానకమే పెడతాము. ఈ విధంగా శ్రీరామనవమిని చేస్తారు ఇక్కడ. నేను చేసే విధానము అంతా 2 వీడియోలు అంటే నాకు చేత కాదు కాబట్టి చేయలేదు. నేను ఈ విధంగా చేసుకుంటారు. మీరు కానీ వీలైతే చేసుకుంటే మీకు వీడియో తీసి పెడతాను. ఇంకా మరి వచ్చేసేసి మనము నెయ్యి ఎలా కాంచుకుంటామో చూపిస్తాను మీకు. ఇంకా పాలు పెట్టినాను, పాలు పొంగినాయి. మనం పాలు పెట్టినప్పుడు పొంగితేనే అయ్యో పొంగిపోయినాయని కోపం చేసుకోకూడదంట. అది ఎప్పుడో ఒక్కసారి జరుగుతుంది. అది కానీ మంచిదే. పొద్దున్నే ఉదయాన్నే పాలు పొంగడం కానీ ఎప్పుడన్నా ఒకరోజు, డైలీ కాదు, మంచిదే జరుగుతుందంట. మా ఇంట్లో పూజ అన్నీ అయిపోయినాక ఇంకా దేవునికి నెయ్యి ఆడిద్దాం అనుకునే లోపల పాలు పెట్టినా అవి కొంచెం పొంగినాయి. సరేలే స్వామి అనేసి అది కానీ భగవంతుని కృపే అని నేను అనుకుంటాను. ప్రతి దాంట్లోనూ నేను భగవంతుని కృపే అనుకుంటాను. మనకు మంచి జరిగినా చెడు జరిగినా మనకు అలా జరగాలని ఉంది అంటే నేను వచ్చేసి ఇప్పుడు ఆ పాలు లీటర్ పాలు కదా, ఆ పాలు కాంచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఉదయానికి వచ్చేసి మీగడ కడుతుంది కదా, మన పైన పాలు కాంచుతానే మీగడ కడుతుంది, ఆ మీగడ తీసి ఆ బాక్స్లో పెట్టుకుంటాను. ఆ బాక్స్లో పెట్టింది వచ్చేసి ఒక 15 రోజులు లేదనుకో 20 రోజులు కానిలే బాక్స్ నిండా అవుతుంది. నేను 2 రోజులకు 1 లీటర్ తెప్పించుకుంటా. రోజు తెప్పించుకున్నామనుకో తక్కువ మీగడ వస్తుంది. 1 లీటర్ తెప్పించుకొని ఫ్రిడ్జ్లో ఎట్లా తప్పదు పెట్టేది అనేసి తెప్పించుకుంటాను. కొంచెం మీగడ ఎక్కువ వస్తుంది, నాకు 2 రోజులు వస్తుంది. ఆ మీగడతో మనం నెయ్యి చేసుకొని భగవంతునికి దీపారాధన చేసుకోవచ్చు, మనము తినచ్చు. నేను ఆ బాక్స్ నిండా అయ్యింది, మరి కొంచెం ఎక్కువ ఇంకా కొంచెం ఉంది, ఇంకో గిన్నెలో తీసి పెట్టింటి. నేను ఇదంతా ఆడిచ్చి వెన్న పెట్టినాను. అట్లా ఒక 5 నిమిషాలు నీళ్ళు వేసుకుంటా, 5 కాంటే 10 నిమిషాలు బాగా పెట్టాలా. పెట్టడం వల్ల బాగా అవుతుంది. ఇంకా కొంచెం నీళ్ళు తక్కువ ఉన్నాయని అట్లా గరిటె తీసుకొని అట్లా కలిసినామనుకో కింద నుంచి పైన దాకా కలుస్తుంది. పైనే వాటర్ పోసి ఉన్నీళ్ళని మిక్సీ మీద పెట్టినామంటే ఎగురుతుంది మూత. కానీ నేను దాని గురించి నాకు ఫుల్గా నేను వాడతా కాబట్టి చెప్తాను. నేను ప్రతిసారి ఇలాగే చేస్తాను. ఇంకా ఆ విధంగా నీళ్ళు అన్నామనుకో కొంచెం ఎప్పుడే కానీ మీగడ కానీ పెరుగు మీద కానీ పాల మీద కానీ తీసిండేది చాలాసేపు ఆడిస్తేనే బాగా వెన్న వస్తుంది. అది వచ్చేసేసి మనము పాలల్లో మీగడ తీస్తాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, డీప్లో పెట్టాలా. ఒక 4 రోజులు 5 రోజుల తర్వాత కొంచెం కింద ఒకసారి కింద పెట్టాలా, ఒకసారి పైన పెట్టాలా. అట్లా 20 రోజుల తర్వాత మొత్తానికి కిందే పెట్టినారనుకో స్మెల్ కానీ వస్తుంది. స్మెల్ రాకూడదు అనుకో డీప్లో పెట్టుకుంటా ఉండాలా, కింద పెట్టుకుంటా ఉండాలా. కొంచెం పెద్ద పనే. మనకు నెయ్యి ఒరిజినల్ నెయ్యి కావాలంటేనా కొంచెం కష్టపడినామంటే దాంట్లో మనకు మంచి నెయ్యి వస్తుంది. మన ఇంట్లో ఆడించుకొని మనమే భగవంతునికి దీపారాధన చేసుకున్న చాలా మంచిది కదా. ఇట్లా పర్వదినాల్లో వచ్చేసేసి అంతా నెయ్యి వేసి పెట్టాలంటే అంత సోమతలు లేవు మనకు. నా ఎట్లా వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. వాళ్ళు ప్రతిరోజు నెయ్యి వేసి కానీ పెడతారు. నేను వచ్చేసి నెయ్యిలో కొన్ని ఒత్తులు అద్ది పెట్టుకుంటాను. అది ప్రతిరోజు ఇట్లా పర్వదినాల్లో, ఇప్పుడు వసంత నవరాత్రులు కదా, ప్రతిరోజు ఒక నెయ్యిది 2 పువ్వు ఒత్తులు అని అంటారు. అవి కానీ మీకు ఒక వీడియోలో చేసి చూపిస్తాలేండి నేను ఏ విధంగా కలుపుతానో. కానీ
అలా కలిపి ప్రతిరోజు ఒక్క ఒత్తితో స్వామికి హారతి ఇస్తాను, నెయ్యి హారతి. అదైనా స్వామికి నేను నెయ్యితో ఇచ్చుకున్నానని అనుకుంటా. ఇంకో ఈ విధంగా మిక్సీ జార్ అయిపోతానే ఈ విధంగా ఉండలు ఇట్లా తీసుకొని ఇట్లా అన్నామనుకో బాగా. ఇది నెయ్యి అనేది ఉదయాన్నే కాంచుకున్నామంటే కరగదు. ఎండ సూర్యుడు ఎక్కువ అయ్యే కొద్దీ మనకు అది నెయ్యి ఆడిస్తూ ఉంటాం కదా, చేతికే ఎక్కువ అతుక్కుంటుందంట పెద్దవాళ్ళు చెప్పినారు. నాకు పెద్దలు చెప్పిండేది, నాకు తెలిసిండేది మీకు చెప్తాను. ఇంకా దీని గురించి మీకు కొంతమందికి చాలా తెలిసి ఉంటుంది. అంటే నేను ఏ విధంగా నాకు తెలిసిండే విధానాలు మాకు వచ్చేసేసి ఒక 15 రోజులు నేను మళ్ళీ నాకు నెయ్యి ఆడించుకునేదాకా ఈ నెయ్యే చూసుకొని వాడుకుంటా. నేను నెయ్యి అంటూ సపరేట్ కొనుక్కోను. దీపారాధనకు ఇదే వాడుకుంటా. కొంచెం దీపారాధనలు ఎక్కువ ఉన్నాయనుకో కొంచెం తినేది తగ్గించుకుంటాను, లేదనుకో కొంచెము దీపారాధనకి ఎక్కువ వాడతాను. మంగళవారాలు మటుకు కామాక్షి దీపం అంటారే ఆ దీపంకు మటుకు సాయంత్రం కానీ ఉదయం కానీ ఒక్క పూట కామాక్షి దీపం నెయ్యితోనే వెలిగించుకుంటాను. ఇట్లా పర్వదినాల్లో ఒక ఒత్తి వేసి వెలిగించుకుంటాను. మీకు చెప్తాను కదా అక్క ఎందుకు 1కి 2 సార్లు చెప్తాంది అనుకుంటారు. ఎవరికైనా వీలైండే వాళ్ళు ఈ విధంగా కానీ చేసుకుంటారు కదా అనేసి. పాలు మనం తెచ్చుకొని ఇలా కాంచుకున్నామనుకో మనకు నెయ్యి వస్తుంది, పాలు కడుపు నిండా తాగొచ్చు. ఇది ఆవు నెయ్యే, మేము ఎనుము నెయ్యి వాడము. ఆవు నెయ్యి తాగుతా అంటే మా పిల్లలకు చిన్నప్పటి నుంచి కానీ ఇవే తాపినా నేను. ఆవు పాలు తాగితే ఆవు లాంటి కొన్ని బుద్ధులు మన మనసులో చేరుతాయి అనేసి నేను ఆవు పాలు తాగితే అమృతం కదా అనేసి మేము ఆవు పాలే తాగుతాము. ప్రతిసారి ఇట్లా వెన్న ఆడిస్తానే కృష్ణ భగవానికి సమర్పించిన తర్వాతే నేను నెయ్యి కాంచుతాను. మా వారి చేతికి ఇచ్చినాను, వెన్న ఆడిచ్చేసి నేను అయాలకు మిక్సీ జార్లన్నీ కడిగేస్తాను, స్వామికి పెట్టేసి తీసుకురాపోండి అని అంటే స్వామి దగ్గర పెట్టినాడు చూడండి మా వారు. ఆ విధంగా శ్రీకృష్ణునికి సమర్పించిన తర్వాతే వెన్న ఎప్పుడన్నా వాటిని శ్రీకృష్ణునికి సమర్పిస్తాను. ఒకవేళ సాయంత్రం చల్లగా ఉందనుకో, చలికాలం ఆ టైంలో ఆడిస్తేనా, చల్లగుండే టైంలో ఆడిస్తేనా వెన్న అనేది మనకు చేతులకు అంతా వేస్ట్ కాకోకుండా ఒక క్లాత్ కానీ పెట్టుకోండి. క్లాత్ పక్కన పెట్టుకోవడం వల్ల ఇది చేతలకు అంతా అవుతా ఉంటుంది. దాన్ని అట్లే వెంటనే తుడిసేసుకోవచ్చు. లేదనుకో అంతా మనం ఫస్టే కడిగినామనుకో చేతికి అంతా జిడ్డు అవుతుంది. ఫస్ట్ క్లాత్కి తుడుచుకొని మళ్ళీ సోప్ వేసుకొని కడుక్కున్నామనుకో బాగుంటుంది. కొంతమందికి తెలియదు కదా, తెలియని వాళ్ళకి చెప్తాను. ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది, పాపము తెలియని వాళ్ళు ఉంటారు. వేస్ట్ క్లాత్ మనం అలాగే పడేయచ్చు. ఈ విధంగా ఇంక మళ్ళీ స్వామికి సమర్పించినాము. ఇంకా మళ్ళీ కిచెన్లోకి తీసుకొని వస్తాడు మా వారే పెట్టి ఒక 5 నిమిషాలు పెట్టినాము. 5 నిమిషాల తర్వాత తీసుకొని వస్తాడు. నేను వెన్నేసి చపాతీలు కాల్చిస్తాను. అది వచ్చేసి ఆ విధంగా స్టవ్ మీద పెట్టినాను. అది అయ్యేకి వచ్చేసేసి ఒక 15 నిమిషాలు పడుతుంది అదంతా అయ్యేకి. ఇంకా మా వారికి టైం అవుతుంది అనేసి దాంట్లోకి చపాతీలకి కర్రీ ఏదో ఎర్రగడ్డల కారం అని అవ్వ చేసింది, అది ఇచ్చింది అవ్వ. సరేలే అనేసి చపాతి చేసిద్దామని వెన్నేసి అవ్వకు 2 మా వారికి 2 చేస్తాను. అవ్వకు వెన్న తినదు, అవ్వకు నూనె వేస్తాను, మా వారికి వెన్న వేసి ఇస్తాను. వెన్న వచ్చేసి అదే ఆడిచ్చినాను చూడండి. ఆ వెన్న ఏం తింటే ఏమొస్తుంది, ఎంత శక్తిగా ఉంటారని నేను ప్రతిరోజు మా వారికి ఏంది పెట్టినా ఆలోచించే పెడతాను. తను బాగా గట్టిగా ఉంటేనే మేము బాగుంటాం ముగ్గురము అనేసి నేను ప్రతిదీ ఆయనకు పెట్టేది మటుకు చాలా ఆలోచన చేసే పెడతాను. నేను ఏమన్నా పెట్టిని అది బాగుండదు అని అంటేనా అది తినొద్దు అని నేను పెట్టాను. తనకి ఇష్టమైనా కానీ వద్దండి అది తినొద్దు అని చెప్తాను బాగా. నేనైతే ఆ విధంగా మా ఇంట్లో జరిగేది చెప్తాను. కొంచెం వెన్న రాసేసేసి ఆ తర్వాత ఇలా తిక్కేసినాను. చపాతీలు కానీ ఏం స్మెల్ రావు, ఏం రావు, చాలా బాగుంటాయి. అట్లా వీలైనప్పుడు ఒకసారి వెన్న అనేది డైలీ మనకు దొరకదు కదా, దొరికినప్పుడు చేసిస్తాను, దొరకనప్పుడు నెయ్యి వేసిస్తాను. నెయ్యి మటుకు భోజనంలో ఏదో ఒక్క పూట మటుకు కంపల్సరీ పెడతాను ఆయనకు. కొంచెం ఎముకలు బలంగా ఉంటాయి అనేసి. నేను లావ్ అవుతానేమో మెడిసిన్ ఇప్పుడు వాడుతా అంటా కదా, ఇప్పుడు మెడిసిన్ ఏమో తక్కువే వాడుతా అంటాను కదా, లావ్ అవుతానేమో అనేసి కొంచెం నెయ్యి అనేది కొంచెం తక్కువ తింటా. కానీ కొంచెం మా వారికన్నా కొంచెం తక్కువ తింటాను. మా వారికి మటుకు రోజులో ఒక్కరోజు మటుకు నెయ్యి కానీ వెన్న అయితే రోజు మనకు ఉండదు, నెయ్యి అయితే ఉంటుంది మా ఇంట్లో. ఈ విధంగా చపాతి కాల్చడం కానీ నేను వెన్నతోనే కాల్చి ఇచ్చినాను. ఇంకా అది ఇది వేసి ఇచ్చేసినాను. ఇంకా అరటి పండ్లును ఇంకా వేరే అబ్బాయి వచ్చేసి పచ్చి మామిడికాయలు తెచ్చిచ్చినాడు.
ఇక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళ తోటకు పోయింటే వాళ్ళు కొన్ని ఇచ్చినారంట. అన్నీ ఏం చేస్తామనేసి వాళ్ళు నాకు 4 ఇచ్చినారు. సరే అది వచ్చేసి పచ్చి పులుసు పెడదాము అనుకున్నా. రేపు వీడియోలో చూపిస్తాలేండి అది ఏ విధంగా పెడతానో పచ్చి పులుసు. ఇంకో ఈ విధంగా వెన్నేసి మనము కాల్చుకునేది చపాతీలు బాగుంటాయి, మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి వెన్న వేయడం వల్ల. వెన్న కానీ నెయ్యి కానీ నూనెగా ఏదేసినా పిండి బాగా పిసుక్కుంటేనా కలపడం వల్ల, పిండి మనం కలపడం వల్ల బాగా మెత్తగే వస్తాయి చపాతీలు అయితేనా. ఈ విధంగా మాకు బాగా కిటికీ ఉంది కాబట్టి నాకేం ఇబ్బంది ఏం లేదు. పొగ అనేది ఏమి ఇంట్లోకి ఏమి ఎక్కువ ఉండదు, నాకు బాగా వెళ్ళిపోతుంది. బాగా నాకు అనుకూలంగా నేను మనకుండే దాంట్లోనే బాగా అన్నీ పెట్టించుకున్నాను. ఈ విధంగా ఇంకా నెయ్యి కాగొచ్చేసేసింది. ఇంకొక ఫస్ట్ ఇట్లా పొంగు వస్తుంది. ఇలా ఏ విధంగా పొంగు వస్తుంది అనుకోండి, కొంచెం ఎక్కువసేపు మనం కాంచుకున్నామనుకో బాగా మంచి నెయ్యి వస్తుంది. ఈ విధంగా కాగుతూ ఉంటుంది. ఆవు పాలు పిల్లలకు తాపండి. ఆవు వల్ల మనకు సకల దేవతలు ఉంటారని అంటారు. ఆవు అంటే ఆవు గురించి కొంచెం అలాగే ఈ నెయ్యి కాగే లోపల కానీ కొంచెం మాట్లాడుకున్నాము. ఆవు కొంతమంది ఆవుకు తోక ఉంటుంది కదా, అది తల మీద అనుకుంటా అంటారు. ఆవు తోకలో లక్ష్మీదేవి ఉండదంట. ఆవు మూర్తం పోస్తుంది చూడండి, పంచితము గంజు ఆవు పంచితము అంటారే, అక్కడ లక్ష్మీదేవి ఉంటుందంట. ఆమె ఎక్కడ నువ్వు ఉండలేవు తల్లి అని గోమాత చెప్తే, నేను ఉంటాను అందరికీ స్థానం ఇచ్చినావు అనేసి గోమాత అడిగితే ఇక్కడ ఉందమ్మా స్థలము అంటే అక్కడ ఉందంట. పేడలోను పంచితంలోను ఆవు మనకు పోస్తుంది చూడండి, అక్కడ ఆ తల్లి లక్ష్మీదేవి నిలవ ఉంటుందంట. చాలామంది లక్ష్మీదేవి నిలవ వచ్చేసి తోకలో ఉంటుందని తోక తలపైన అనుకుంటా అంటారు. తోకలో ఉండదంట. ఆ విధంగా లక్ష్మీదేవి ఉంటుంది. ఇంకా నెయ్యి చూడండి, చూడు పూసలాగా ఎంత బాగా తయారైందో. తమలపాకు మన చెట్లోదే, మన గుమ్మం పక్కన ఉందే ఆ తమలపాకే కోసినాను. ఆ తమలపాకు వేసేసేసి ఇంకా నెయ్యి తయారైపోయింది. ఒక 5 నిమిషాలు ఇలా పెట్టేసినామనుకో కొంచెం గోరెచ్చగా ఉన్నట్లే ఇంకా వడగట్టేసినామనుకో ఒక్కరోజంతా ఆ గిన్నె తోముకోవడం కానీ చాలా కష్టమేమో అనుకోవద్దండి. ఒక్కరోజు నీళ్ళు పోసి పెట్టేసినామంటే స్టీల్ గిన్నెలో తొందరగా అంతా కింద కొంచెం అడుక్కొచ్చేసి ఏదైనా పాలది ఏదన్నా ఉంటుంది కదా, అది ఉంటుంది కొంచెం. ఈ విధంగా నెయ్యి కాగుతుంది. ఈ విధంగా తయారైంది. మనం మరొక వీడియోలో కలుద్దాం. ఇంత నెయ్యి అయింది మా ఇంట్లో.